క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఈరోజు సాయంకాలం ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీ ఉచితమైన కృప చేత మాకు ఇచ్చినటువంటి మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించినాం. దేవా, మీ వాక్యములోని సత్యములను గ్రహించుటకు, మీ మర్మములను ఎరుగుటకు కావలసినటువంటి జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన హృదయం మాకు దయచేయమని అడుగుతున్నాం. మీ జీవపు మాటలు మాకు వినిపింపజేయండి. ఈ జీవ గ్రంథములోని సజీవ వాక్కులు మాకు దయచేయమని, వింటున్న వారు, చూస్తున్న వారి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యము ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో 22వ వచనమును కానీ మనం చూస్తే, అవి దొరికిన వారికి జీవమును, సర్వ శరీరమునకు ఆరోగ్యమునై ఉన్నవి అని రాయబడినది. జీవము, ఆరోగ్యము, లైఫ్ అండ్ హెల్త్, ఈ రెండు కూడా మనుషులందరికీ చాలా అవసరము. మరి లైఫ్ ఉండి హెల్త్ లేకపోతే వేస్ట్. అదేవిధంగా హెల్త్ ఉండి కూడా మరి వాడు బ్రతకపోతే, వాడికి లైఫ్ లేకపోతే కూడా వేస్ట్. కనుక రెండు కూడా అవసరము. ఈ రెండు కూడా మరి ఎట్లా మనకు లభిస్తాయి అంటే దేవుని వాక్యము ద్వారా లభిస్తాయి అని చెప్పి ఈ వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి మనం చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలు ఆలకించము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం అందు వాటిని భద్రంగా చేసుకొనుము. దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఆయన మాటలు, దేవుని మాటలు. కాబట్టి దేవుని మాటలు మనము ఆలకించాలా, చెవి ఎగ్గాల, హృదయంలో భద్రం చేసుకోవాలా, కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకమని రాయింది. ఆ విధంగా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, వాక్యాన్ని విని ఆ వాక్యమునందు విశ్వాసంతో మనం స్వీకరించినప్పుడు, ఆ వాక్యము ద్వారా మనకి జీవము, సర్వ శరీరమునకు ఆరోగ్యము. సర్వ శరీరం అంటే కంప్లీట్ బాడీ, కంప్లీట్గా మన నడినెత్తి మొదలుకున్న అరికాల వరకు అన్ని అవయములు, అన్ని అంగములు, మరి జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు అన్నిటికీ కూడా సర్వ శరీరమునకు ఆరోగ్యము మనకి దేవుని వాక్యము ద్వారా లభిస్తుంది అని ఈ మాట ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడినది. ఈరోజు ఈ యొక్క ఆరోగ్యము మరి జీవం అనేటువంటి మాటలను ప్రత్యేకంగా మనము ధ్యానం చేస్తాం. హెల్త్, తర్వాత లైఫ్ అండ్ హీలింగ్ అనేటువంటి, లైఫ్ అండ్ హెల్త్, ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి మనకి దేవుని వాక్యమును వినటం ద్వారా, వాక్యమును ధ్యానం చేయటం ద్వారా, హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా, ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనకి జీవమును, సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చినని ఇక్కడ రాబడినది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనము ఈరోజు దొరికిన వారికి జీవము అని ఉంది. దొరికిన వారికి అంటే ఆ వాక్యం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అది వెంటనే దాన్ని పట్టుకున్నప్పుడు, వాక్యం దొరికింది, మాకు అవసరమైన వాక్యం దొరికింది అని చెప్పి ఆ వాగ్దానాన్ని మనము చేపట్టినప్పుడు ఆ వాక్యము ద్వారా మనకి ఆ కార్యము మనలో నెరవేరుతుంది. ఆ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథంలో ఆరోగ్యం గురించి, స్వస్థతల గురించి సుమారు 171 రిఫరెన్సెస్ ఉన్నాయి, వాక్యములు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించినవి, స్వస్థతలకు సంబంధించినవి, జీవమునకు సంబంధించినటువంటి మాటలు. ఇవి మరి దేవుడు ఇంతగా ఎందుకు మనకు ఆరోగ్యాన్ని కొరకు, మనకి జీవం ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు అనేటువంటిది మనకి ఈ యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక ప్రార్థన నేర్పించాడు. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్టు భూమి ఎందు కూడా మీ చిత్తము నెరవేర్చబడును గాక అని. ఆ విధంగా పరలోకములో ఎప్పుడు కూడా ఈ వ్యాధులు, తర్వాత బాధలు, మరణాలు, మరి దుఃఖాలు ఇటువంటివి లేవు పరలోకంలో. కాబట్టి వ్యాధులు అనేవి దేవుని చిత్తము కాదు. ఆ పరలోకంలో ఉన్న దేవుని చిత్తమే భూమి మీద నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. దేవుని యొక్క వాక్కుగా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. తండ్రి అనే దేవుడు, ఆయన వాక్యము, మరి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట మరి 107వ దావీదు కీర్తనలో మనం చూస్తాం. ఈ యొక్క మాటను బట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా చూస్తే, ఆయన ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఆయన మరి దేవుని యొద్ద నుండి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను అని ఆ వాక్యంలోనే, ఆ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. అంతేకాకుండా ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలిగించుండను. కాబట్టి జీవము, ఆరోగ్యము ఈ వాక్యము ద్వారా కలుగుతుంది అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అని మనము ఇక్కడ స్పష్టంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పటి నుండి కూడా అనేక వేల మందిని స్వస్థపరిచాడు. రకరకాల వ్యాధులు ఎవరిని కూడా ఒట్టి చేతులతో వెనక్కి పంపించలేదు. మరి అటువంటి
అనేక రకాలైనటువంటి వ్యాధులను స్వస్థపరిచేటువంటి అధికారము, ఆ యొక్క శక్తి మనకు కూడా ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు. ఆ విధంగా ఈ లోకంలో మరి ముఖ్యంగా క్రైస్తవులకు, విశ్వాసులకు ఈ యొక్క గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు. మనకు ఎవరు కూడా అనారోగ్య స్థితిలో ఉండటము, బాధపడటము, దుఃఖపడటము, మరి దీర్ఘకాలిక వ్యాధులతో మంచాన పడటం దేవుని చిత్తము కాదు. ఈ మరణము మరి మరి బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది, పాపంలో జీతం మరణమని. ఆ మరణము, ఆ పాపము అవన్నీ కూడా ధర్మశాస్త్రం చొప్పున ఉన్నాయి. క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము, అది దేవుని యొక్క కృపావరం అని రాయబడి ఉన్నది. కాబట్టి అవన్నీ కూడా ఆ పాత నిబంధన కాలంలో అది కూడా శాపం కింద ఉన్నటువంటి వారికి సాతాను కలిగజేసేటువంటి ఆ కార్యములు అవి అని మనం గ్రహించాలి. సంవత్సరాల పొడవునా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది క్రైస్తవులు, విశ్వాసులు ఉన్నారు. మరి అనేక ఇబ్బందులు, వాటి నుండి బయటపడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి గురించి నేను చెప్తున్నాను. ఎక్కువగా మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి పరలోకములో దేవుని చిత్తము, ఇది భూమి మీద కూడా అదే ఆ చిత్తం నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఎందుకు ఆయన చిత్తము ఇక్కడ నెరవేర్చబడట్లేదు అంటే దానికి మనమే కారణము, మన యొక్క విశ్వాసమే కారణము. మనము ఎక్కువగా గమనిస్తే ఈ విధంగా దీర్ఘకాలిక వ్యాధులకు బాధపడుతున్నటువంటి వారు కానీ, రోగముల నుండి బయటపడినటువంటి వారు కానీ, వారిని గమనిస్తే ఎక్కువగా వారు ఎవరి మీద ఆధారపడుతున్నారంటే డాక్టర్ల మీద ఆధారపడుతున్నారు. మందుల్ని నమ్ముతున్నారు, మందులు నమ్ముకొని జీవిస్తున్నారు, డాక్టర్ల మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ దేవుని మీద ఆధారపడటం లేదు, దేవుని వాక్యం యందు ఆధారపడటం లేదు. మరి దేవుని యందు విశ్వాసం అనేది లేదు. విశ్వాసం లేకుండా దేవుడు ఏ కార్యం కూడా చేయడు. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమైనట అసాధ్యమైన ఉంది. అసాధ్యము, అది సాధ్యము కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మరి దేవుని వాక్యమునందు ఇప్పుడు మనకి ఈరోజు ప్రత్యేకంగా వాక్యం గురించి తెలుసుకుంటున్నాం. ఆ వాక్యములకు చెవికి వింటున్నామా, వాక్యమును మరి హృదయంలో భద్రం చేసుకుంటున్నామా, కన్నులు ఎదుట తొలిగిపోకుండా వాటిని కాపాడుకుంటున్నామా అని మనము గ్రహించాలి. అప్పుడే అవి దొరికిన వారికి జీవమును, సర్వ శరీరమునకు ఆరోగ్యం, మరి బాడీ, ఎంటైర్ బాడీ అంతటి కూడా మరి ఇందాక చెప్పినట్లుగా అన్ని రకాల వ్యాధులన్నిటి కూడా స్వస్థత కలుగుతుంది. మరి ఈరోజు మరి మనము గమనిస్తే ఎందుకు ఈ యొక్క వాక్యములు, ఇటువంటి వాగ్దానములు మనకి 171 వరకు ఉన్న వాగ్దానములు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినవి. ఈ వాగ్దానములు అన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. కానీ మనము వాటిని విశ్వాసంతో స్వీకరించడం లేదు. అవి నా కొరకే వ్రాయబడి అని మనం గ్రహించడం లేదు. అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కే వాక్యమైంది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా శరీరధారి అయి మన మధ్యకు యేసుక్రీస్తు ప్రభుగా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా మనకి ఆత్మనిచ్చాడు, మనకు తోడుగా ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మ ద్వారానే మనము ఈ వాక్యమును మనం చదువుతుంటాము. తద్వారానే యేసుక్రీస్తు ప్రభువు వాక్య స్వరూపి అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విధంగా మనము ఆరోగ్యాన్ని మనము పొందుకోగలుగుతుంటాం. మరి చూడండి, విశ్వాసంలో మరి మనము అనేక మార్లు మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. సందేహపడటం ద్వారా విశ్వాసము పనిచేయదు. ఏమాత్రము సందేహపడవాడు దేవుడి వల్ల మేలు కలుగుతుందని ఆశించరాదని ఉంది యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో. మరి సందేహించేవాడు ఎట్లా ఉంటాడంటే సముద్ర తరంగముల పైన ఎగిరెగిరి పడుతున్నట్టుగా మరి అతని మనసు ఉంటుంది, చంచల మనసులాగా ఎగిరెగిరి పడుతుంటుంది, స్థిరమైన మనసు ఉండదు, అతను ద్విమనస్కుడై ఉంటాడు అని ఈ మాటలన్నీ కూడా అక్కడ రాయబడినాయి. కాబట్టి విశ్వాసంలో మనము బలపడాల, విశ్వాసాన్ని మనము పెంపొందింపజేసుకొని విశ్వాసాన్ని కాపాడుతూ దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొని చేపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనము కావలసినటువంటి స్వస్థతల ఆరోగ్యమును పొందుకోగలమని దేవుని వాక్యం ఈరోజు మనకు తెలియజేస్తుంది. మనకందరికీ కూడా తెలుసు, 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల స్త్రీ. మరి మార్కు సువార్త 5వ అధ్యాయం నుండి 25వ వచనం వరకు చదివితే 5వ అధ్యాయం 25వ వచనం నుండి 34 వరకు చదివితే పూర్తిగా అక్కడ రాయబడినది. ఆమె అనేక సంవత్సరాలుగా మరి అనేక మంది వైద్యులను సంప్రదించి తనకున్న సమస్తమును ఖర్చు పెట్టి, ఇప్పుడు చూడండి మనం అనేక వేల రూపాయలు డాక్టర్లకు ఖర్చు పెడుతున్నారు, వైద్యులకు ఖర్చు పెడుతున్నారు, మందులు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర పోవద్దండి, మందులు వాడొద్దని నేను చెప్పడం లేదు. ఆ సృష్టికర్త అందు విశ్వాసం ఉంచాలా. మరి డాక్టర్లందు, మందులందు విశ్వాసం ఉంచి సృష్టిని మరి పూజించే వారిలాగా సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించినట్లుగా మనం కూడా ఆ విధంగా ఉండరాదు. కాబట్టి మనం మందులు వాడేటప్పుడైనా కానీ, డాక్టర్ దగ్గర పోయేటప్పుడు కానీ మనం ప్రార్థన పూర్వకంగా పోతే మనకు కరెక్ట్గా డాక్టర్ డయాగ్నోస్ చేయగలుగుతాడు, మనకు కరెక్ట్ మందు ఇవ్వగలుగుతాడు, మనకు కరెక్ట్గా స్వస్థత లభిస్తుంది. ఇవి అనేక సార్లు జరిగినాయి, నా జీవితంలో జరిగినాయి, అనేక మంది సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము విశ్వాసంతోనే ఏ పని చేసినా కానీ, విశ్వాసంతో చేసినప్పుడు మనం ఏదైనా బాధలను, ఇబ్బందులను, ఇరుకుల నుండి, మరి రోగాల నుండి, మరి తెగుల నుండి, బాధల నుండి బయటపడాలంటే అవి విశ్వాసం ద్వారానే సాధ్యము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యము. ఆమె ఏం చేసింది? యేసుక్రీస్తుని గురించి విన్నది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ తన డబ్బు అంతా పోగొట్టుకుంది. తన అనేక మందిని చేసి అన్ని ప్రయత్నాలు చేసింది. మరి ఆ ఊరిలో ఉండేటువంటి డాక్టర్లందరూ కూడా సంప్రదించిందేమో తెలియదు.
మరి అంతగా డబ్బు కూడా ఖర్చు పెట్టి అంత ఏ మాత్రం కుదుడు పడక మరింత సంకటపడసాగిన మరింతగా ఇంకా కుంగిపోతుంది ఆరోగ్యంలో. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నది వెంటనే ఆ వినుట ద్వారా విశ్వాసం కలిగింది. మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం కానీ మనం చూస్తే ఇక్కడ రాయబడిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము నిరీక్షణ విషయమై చేపట్టిన దానిని గట్టిగా పట్టుకుందాం, నిశ్చలంగా పట్టుకుందామని రాయబడి ఉంది. అంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు అనే మన విశ్వాసం ఉండాలి. అంతేకాకుండా వాగ్దానం చేసినవాడు వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు అని కూడా రాయబడి ఉన్నది. కాబట్టి మనకి ఈ నిరీక్షణ విషయం అంటే నిరీక్షణ అంటే ఏది దాని కొరకు ఎదురు చూస్తున్నాం, దేన్ని ఆశిస్తున్నాం, దేని కొరకు ఎదురు చూస్తున్నాం. అది సంతానం కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, లేకుంటే కుటుంబపరమైన ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యపరమైన ఏదైనప్పటికీ కూడా ఆ విషయమై మనము ప్రార్థన చేస్తూ ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మరి అందుకని ఇక్కడ కూడా దొరికిన వారికి జీవమును సర్వశరీరమునకు ఆరోగ్యం అని రాయబడి ఉన్నది. కాబట్టి అది వాక్యం దొరికిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒక గోల్డ్ కాయని ఎవరికైనా పోయి మిస్ అయి ఉంటే అది మరలా దొరికినప్పుడు ఏం చేస్తాడు, మనం దాన్ని పట్టుకొని టాస్ చేస్తుంటాడా, దాన్ని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా ఉంటాడు, విడిచిపెట్టకూడదు, మర్చిపోకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి జాగ్రత్త పరుస్తాడు. ఆ విధంగా వాక్యాన్ని మనము దొరికినప్పుడు పట్టుకొని దాన్ని చేపట్టి దాని హృదయంలో ధ్యానించడమే కాకుండా ఆ వాక్యాన్ని పలుకుతో మనం ప్రార్థన చేయాలి. ఆ వాక్యం, దేవా ఈ వాక్యం నాకు ఇచ్చావు, నా సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది ఈ వాక్యం అని నేను ఈ మాటను నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నా సర్వ శరీరానికి ఆరోగ్యం దయచేయి, మరి నా నడినెత్తి మొదలుకు నా అరికాల వరకు నా స్వస్థత లేదు, నా స్వస్థపరచు అని ప్రార్థించినప్పుడు చూడండి, నయమానుకు మెలీషియా చెప్పినట్టు చేసినందుకు ఆయనకి ఏమైందంటే ఆ కుష్ఠరోగం అంతా, అనేక సంవత్సరాలుగా ఉన్న కుష్ఠరోగం అంతా తొలగిపోవటమే కాకుండా శరీరం అంతా మరి పసి పిల్లని వాని శరీరంలాగా ఎంతో మృదువుగా స్మూత్గా ఉండే ఫ్రెష్గా అతను తయారయ్యాడు. కాబట్టి సర్వ శరీరమునకు ఆరోగ్యం అంటే అదొక ఉదాహరణగా చెప్పచ్చు. కీర్తన గ్రంథము 17వ అధ్యాయములో చూస్తే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, కుడి చేతిలో నిత్య సుఖములు కలువని ఉంది. కాబట్టి సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు దేవుని సన్నిధిలో ఉన్నాయి. అటువంటిది మనకి సంపూర్ణ సంతోషము దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు, నిత్య సుఖములు దేవుడు మనకు అని దేవుడు మనకి ఇవ్వాలని చూస్తున్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యమును రాయబడిన మాటలన్నింటినీ నమ్మాలి. ముఖ్యంగా దేవుని వాక్యము ఎంత శక్తి గలది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విజించినట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అనే మాటలను మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినది, మరి ప్రాణమును ఆత్మను వేరు చేయగలుగుతుంది. అంత శక్తి కలిగినటువంటిది, ఏ డాక్టర్లకు సాధ్యము కానటువంటిది మరి వాక్యమునకు సాధ్యము. మరి ఎముకలను దూరుచు మూలులను విభజించినంత మట్టుకొని రాయబడినది. మరి వాక్యం ఎంత శక్తి అనేటువంటిది ఇక్కడ మనము గమనించగలము. ఈ మాటలను బట్టి మనము దేవుని వాక్యము యొక్క శక్తిని, దేవుని వాక్యమును మనము కలిగి ఉండటం ద్వారా మనము అంత శక్తిని పొందుకోగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అసాధ్యమైనది ఏది లేదు. సర్వ శరీరమునకు మరి ప్రాణమునకు ఆత్మకు ఆలోచనలు తలంపులు మరి ఎముకలు మూలుగులు అన్ని విషయాలను టచ్ చేస్తుంది దేవుని వాక్యము అని మనము గ్రహించాలి. కాబట్టి సర్వ శరీరమునకు దొరికిన వారికి జీవమును, సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చిన అనేటువంటి మాట మనము మరొకసారి ఈ వాక్యము ద్వారా మనకు అర్థం చేసుకోగలుగుతాం. వాగ్దానములు, ఇటువంటి బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానములు ఉన్నాయి. వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును ఆమెను అన్నట్టుగా ఉన్నాయి. కనుకనే మనం ప్రతి వాగ్దానాన్ని మనము చేపట్టి, మనకు అవసరమైన వాగ్దానములు ఉన్నాయి రకరకాలుగా. మరి కీళ్ళ నొప్పులకు, మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి, మరి చర్మ వ్యాధులకు సంబంధించిన వాగ్దానములు ఉన్నాయి. మరి అదేవిధంగా తలనొప్పికి, మరి బాడీలో ఉన్నటువంటి ఏ పార్ట్స్ అయినా, గుండెకి సంబంధించినటువంటివి, మరి ఆలోచనలకు తలంపులకి, మరి ఫిజికల్ స్పిరిచువల్ సిక్నెస్, అదేవిధంగా మెంటల్ సిక్నెస్, మానసికమైనటువంటి వ్యాధులు, రుగ్మతలు, వీటన్నిటికి కూడా సంబంధించిన దేవుని వాక్యాలు ఉన్నాయి. మరి అనేక రకాలుగా దేవుడు మరి వాక్యాలలో మనకి వాగ్దాన రూపంలో దేవుని వాక్యం దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. కాబట్టి ఈ వాగ్దానములను మనం చేపట్టి వాగ్దానం ద్వారా మనం ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానంలో ఆ వాక్యము మనలో నెరవేరుతుంది అని మనం గ్రహించాలి. మరి ఈ విషయాన్ని మరి అందరూ కూడా మరి ఎవరైతే ఇంకా క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు, ఇంకా అనారోగ్యతలో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే మరి వారు ఎందువలన ఏంటి అనేది మనము పరిశీలన చేసుకోవాల్సిన వారై ఉన్నారు. మరి ఆ విధంగా మీరు ఉండకుండా ఆ వ్యాధులతో, ఆ రోగములతో ఇంకా కొనసాగాలని చెప్పి మాత్రం ప్రయత్నం చేయొద్దండి. మరి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా పూర్తిగా స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇచ్చాడు.
మరి అది దేవుని చిత్తమై ఉన్నది. పరలోకంలో దేవుని చిత్తము, భూమి మీద కూడా అది నెరవేర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ విధంగా అన్ని రకాల వ్యాధులను స్వస్థపరిచాడు. కుష్ఠరోగులను, మరి కళ్ళు లేని వారి కళ్ళు ఇవ్వటం, చెవులు బాగు చేయటం, మరి అనేక రకాలైనటువంటి మూగవారికి మరి మాట్లాడగలిగేటువంటి అన్ని రకాల అవయవాలన్నింటినీ కూడా ఆయన బాగు చేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. అది మనకు కూడా ఇచ్చాడు. ప్రతి విధమైన వ్యాధిని, రోగమును స్వస్థపరిచే అధికారం వారికి ఇచ్చానని ఉంది. కాబట్టి ఈ వాక్యాలు, ఈ మాటలను, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలను మనం విశ్వసిస్తూ ఆ వాగ్దానం చేపట్టి మనము ప్రార్థన చేసుకుందాం. అప్పుడే మనకి జయం వస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును సాతాను శోధించినప్పుడు ఆయన 40 దినముల పాటు ఆత్మతో అరణ్యంలో కొనుకోబడ్డాడు. అక్కడ అపవాది ఆయన శోధించినప్పుడు ఏ విధంగా అపవాదిని జయించాడు? వాక్యమైన ఆత్మ ఖడ్గముతో వారిని జయించాడు. అందుకనే వాక్యానికి ఆత్మ ఖడ్గము అనే పేరు ఉంది. వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము. ఇక్కడ కూడా వాక్యము సజీవమైనది, బలము గలది, 2 అంచులు గల ఖడ్గము కంటే నాని ఉంది. కాబట్టి ఆ వాక్యం అనేది ఖడ్గములాగా పనిచేస్తుంది. ఆ వాక్యం అనేది నరికివేస్తుంది ఆ యొక్క సాతాను శక్తిని, ఆ యొక్క వైరస్ను, ఆ క్రిములను కానీ, ఏ విధమైన వ్యాధినైనా కానీ అది నుండి నిర్మూలన చేస్తుంది సమస్తమును. అటువంటి శక్తి వాక్యానికి ఉంది. కాబట్టి వాక్యాన్ని పలుకుతూ మనము ప్రార్థన చేయాల్సింది. ఆ వాక్యం ఏది పలకాలా, మనకి ఏ వాగ్దానం సరిపోతుందో, బైబిల్ గ్రంథం మనం అంతా కూడా చదువుతున్నప్పుడు మరి వాగ్దానం అంటే వాటిని మనము వెంటనే ఆ వాగ్దానాన్ని మనము దేవుడు మన కొరకై ఇచ్చాడని తెలుసుకొని దాన్ని అండర్లైన్ చేసుకొని దాన్ని వీలైతే డేట్ కూడా వేసుకొని మీరు ప్రార్థన చేయండి. మరి అదే డేట్ 1 సంవత్సరంలో తిరిగి వచ్చే లోపల మనము ఆ యొక్క సమస్య నుండి విడుదల పొందగలిగిన వారం అవుతాం. ఆ విధంగా పట్టుదలతో ప్రార్థించినప్పుడు మన దేహమునకు ఆరోగ్యం, ఎముకలకు స్వస్థత ఈ వాక్యం ద్వారానే కలుగుతుంది. దేవుడు మన విశ్వాసం ద్వారా మనల్ని స్వస్థపరచాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన విధంగా నీతిమంతుల ప్రార్థన బలము గలదై ఉండును, విశ్వాసము బలము కలిగినటువంటి ప్రార్థనలు మరి మనిషిని స్వస్థపరుస్తాయి. ఏ విధంగా అంటే మనుషులు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆ మనిషిని లేపుతాడని రాయబడి ఉన్నది. కాబట్టి స్వస్థపరిచేవాడు దేవుడే. కానీ మనము ఆ స్వస్థతకు అవసరమైనటువంటి విశ్వాసాన్ని మనము వెల్లడి చేయాల్సి ఉంటుంది ప్రార్థన ద్వారా. కాబట్టి ఆ విధంగా మనము ప్రార్థన చేసి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి బాధలన్నిటి నుండి విడుదల పొంది మరి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని రాయబడిన విధంగా మనము సంపూర్ణ సంతోషముతో నిత్య సుఖములతో మనం ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది. ఆ చిత్తం మనందరి వినికిడిలో, మనందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మీ వాక్యము ఎంత బలం గలది, ఎంత శక్తి గలదో తెలుసుకున్నాం. మరి ఇటువంటి వాక్యమును మా కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా చేయండి. మా హృదయంలో ధ్యానం చేయడానికి సహాయం చేయండి. వాక్యమును ఆలకించడానికి మరి వాక్యమును భద్రపరచుకొని అవి దొరికినవి అని అంత జాగ్రత్తగా మేము మా హృదయంలో భద్రపరచుకున్నప్పుడు దొరికిన వారికి అవి జీవమును, సర్వశరీరమునకు ఆరోగ్యం ఇచ్చిన రాకుండా విధంగా మా సర్వశరీరానికి ఆరోగ్యం దయచేయండి. మా స్వబుద్ధి మీద ఆధారపడకుండా చేయండి. జ్ఞానం కదా, మేము జ్ఞానం కదా అనుకోకుండా పవిత్ర గల చెడుతను విడిచిపెట్టము. అప్పుడు ఈ దేహమునకు ఆరోగ్యం సత్వ కలిగినని రాయబడిన ప్రకారం మేమందరమును చెడుతనం విడిచిపెట్టి మీ పవిత్ర కలిగి ఉండటం ద్వారా మా యొక్క స్వబుద్ధి మీద ఆధారపడకుండా మా ప్రవర్తన అంతర్జా మీ అధికారానికి ఒప్పుకొంచడం ద్వారా మా దేహమునకు ఆరోగ్యం, మా ఎముకల సత్వ దైత్యమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.